ఈడీ సోదాలు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంట్లో భారీగా నోట్ల కట్లు బయటపడుతున్నాయి. డబ్బులు లెక్కించేందుకు మిషన్లు కూడా తరలిస్తున్నారు. 650 కోట్ల విలువైన టీడీఎస్ని ఎగట్టేందుకు పొంగులేటికి చెందిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీ నిర్వాహకులు 3 బోగస్ కంపెనీలను సృష్టించారని వార్తలు వచ్చాయి. కాగితాలకు మాత్రమే ఈ కంపెనీలు పరిమితమయ్యాయా, నిజంగానే ఉన్నాయా, ఒకవేళ ఉంటే ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాయి అనే వివరాలకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఆదాయపు పన్ను శాఖ, ఐటీ అధికారులు 6 నెలల కిందటే రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో సిఐఆర్ను నమోదు చేశారు. ఇప్పుడు ఆ విషయమై శుక్రవారం నాడు సోదాలు నిర్వహించారు. అయితే మంత్రి పొంగులేటి నివాసంలో సోదాలు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులకు భారీగా నగదు పట్టుబడినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు పొంగులేటి నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. కాసేపు సోదాలు నిర్వహించిన తర్వాత ఈడీ సిబ్బంది ఒక నోట్ల లెక్కింపు యంత్రాన్ని తెప్పించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరో యంత్రాన్ని తెప్పించారు. ఈ 2 యంత్రాలతో కాసేపు నోట్ల లెక్కింపు జరిగిన తర్వాత ఈడీ సిబ్బంది మరో నోట్ల లెక్కింపు యంత్రాన్ని పొంగులేటి ఇంట్లోకి తీసుకెళ్లారు. పొంగులేటి నివాసం బయట ఉన్న విలేకరులు స్థానికుల ముందే 3 యంత్రాలు ఇంటి లోపలికి పట్టుకెళ్లారు. పదుల సంఖ్యలో సిబ్బంది గంటల తరబడి 3 యంత్రాలపై నోట్లను నెక్కించాల్సి వచ్చిందంటే పొంగులేటి నివాసంలో ఈడీ అధికారులకు భారీగానే నోట్ల కట్టలు దొరికాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోదాల్లో కోట్లాది రూపాయలు లభించిన సందర్భాల్లోనే ఈడీ అధికారులు ఒకటికి మించి యంత్రాలను వినియోగించాల్సి వస్తుంది. పొంగులేటి నివాసం వద్ద కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. అయితే ఈడీకి పట్టుబడ్డ నగదులో కొంత విదేశీ కరెన్సీ కూడా ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎంత నగదు పట్టుబడిందనే విషయాన్ని ఈడీ అధికారిక ప్రకటన ద్వారా ప్రకటించనుంది. ఇదిలా ఉంటే అధికారులు సోదాలు జరపనున్న విషయం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముందే సమాచారం అందిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ అధికారులు వస్తున్నారని తెలిసి ముందే జాగ్రత్త పడ్డారని తెలుస్తుంది. శుక్రవారం ఉదయం ఈడీ అధికారులు పొంగులేటి నివాసం కార్యాలయాలకు చేరకముందే కీలక డాక్యుమెంట్లను పొంగులేటి కార్యాలయాల నుంచి కీలక ఫైళ్లు, కంప్యూటర్ సిపియులు, హార్డ్ డిస్క్లు మాయం చేశారని తెలుస్తుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని రాఘవ టవర్స్లో పొంగులేటికి చెందిన నిర్మాణ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. ఆయన వ్యాపార సామ్రాజ్యం మొత్తం ఈ భవనం నుంచే పనిచేస్తుంది. అయితే ఈడీ అధికారులు రంగంలోకి దిగే ముందే కొందరు వ్యక్తులు రాఘవ టవర్స్ వద్దకు చేరుకున్నారని తెలుస్తోంది. మరి ఈ సోదాలు విస్తృత స్థాయిలో అధికారులు కొనసాగిస్తున్నారు. ఇంకెంతటి స్థాయిలో అక్రమాస్తుల వివరాలు, నల్ల డబ్బుల వివరాలు బయటపడతాయో తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈడీ చర్యలతో కాంగ్రెస్ మంత్రుల్లో భయాందోళన మొదలైంది. ఇంకెవరి ఇళ్లలో ఈడీ అధికారులు పడతారో ఏవోనని కొందరు నేతలు భయపడుతున్నారని అంతర్గత సమాచారం.